హాయ్ ఫ్రెండ్స్. ఈ సుప్రీంకోర్టులో ఒక సుదీర్ఘకాలం పోరాడిన ఒక కేసు, అవినీతి కేసు ఇప్పుడు ఈ సంవత్సరం అది డిసైడ్ అయింది. కేసు 1996 గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ జిల్లాలో ఒక పంచాయతీ ఆఫీసులో జరిగింది. ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం ఒక అబ్బాయి వెళ్తే అతన్ని 120 రూపాయలు లంచం అడిగారని, 100 రూపాయలు గుమాస్తాకు, 20 రూపాయలు బంట్రోత్కు, అది గ్రూప్ డి, ఆ రోజులలో బంట్రోత్ అనేవాళ్ళు. సో 100 రూపాయలు క్లర్క్ ఇచ్చినట్టుగా రుజువు లేదు, కానీ 20 రూపాయలు బంట్రోత్కి ఇచ్చినట్టుగా ఉండి ఆ కేసు సుదీర్ఘకాలం పోరాటం జరిగింది. అవినీతి నిరోధక శాఖ పట్టుకొని ఎటగేలకు 30 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళిద్దరిని నిర్దోషులని తీర్పు చెప్పారు. సో ఈ 30 సంవత్సరాల తర్వాత వాళ్ళు సర్వీస్లో ఉన్నారో లేదో రాయలేదు. బహుశా రిటైర్మెంట్ దగ్గర ఉంటారు, లేకపోతే రిటైర్ అయిపోయి ఉండొచ్చు కూడా. ఇది ఇలాంటి తీర్పులు ఎవరిని ఉద్ధరించడానికి ఏ రకంగా అది న్యాయం చేస్తుంది అనేది సుప్రీంకోర్టు వారు గమనించారు. 30 సంవత్సరాల తర్వాత మీరు తీర్పు చెప్తే ఎవరి కోసం అది? సో అక్కడ సపోజ్ అతను ఆల్రెడీ రిటైర్ అయి ఉన్నాడు అనుకో, రిటైర్ అయి ఉంటే అతనికి ఏ రకంగా మీరు అతనికి గౌరవం ఇస్తున్నారు? సో ఇది మనకేంటంటే, మన దేశంలో న్యాయ వ్యవస్థ, మనం ఏదో మా కార్యనిర్వాహక సంస్థ అధికారులు, ఉద్యోగులు లంచగొండితనం వాళ్ళు అని మనం అనుకుంటున్నాము. ఈ కోర్టులు కేసులు నిరవధిక వాయిదాలు వేసుకుంటూ 30 సంవత్సరాలు చేయటం వల్ల వాళ్ళు చేసేది న్యాయం కాదు. అది ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఆ కేసును నీరుగార్చి అన్యాయం చేసి ఎవరికైతే మనకు లాభం చేకూర్చాలో, ఎవరికైతే రిలీఫ్ ఇవ్వాలో వాళ్ళకు న్యాయం జరగకుండా 20-30 ఏళ్ళు సాగదీయటం అనేది దురదృష్టకరం, విచారకరం, బాధాకరం. మరి ఈ కోర్టులు ఎప్పుడు తెలుసుకుంటారో తెలియదు. మన చట్టాలు ఈ పాతకాలంలో సిఆర్పిసి, సిపిసి వీటిల్లో ఈ కోర్టు ప్రొసీడింగ్స్లో కూడా వాదికి ఇన్ని వాయిదాలు, ప్రతివాదికి ఇన్ని వాయిదాలు అని ఒక కండిషన్ ఉండేది. మరి ఈ బిఎన్ఎస్ కొత్తగా మన వాళ్ళు పెట్టిన దాంట్లో ఎన్ని పెట్టారో తెలియదు. సో దాని ప్రకారము మనకు లిమిటెడ్గా వాయిదాలు వేసుకోవచ్చు, వాది ప్రతివాది. సో ప్రతివాది కంటే వాదికి కొంచెం ఎక్కువ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకు జనరల్గా 8-10 వాయిదాలు అని ఉన్నది నాకు తెలిసి. మరి ఇప్పుడు చూస్తే ఎన్ని వాయిదాలు వేస్తున్నారో తెలియదు. కొన్ని కేసులలో నాయకులైతే 13 ఏళ్ళైనా ఒక్క హియరింగ్ లేదు, వాళ్ళు రాకపోయినా వాళ్ళకి చేసేది ఏం లేదు. అదే అధికారులు అయితే వాళ్ళను మన హైకోర్టు జడ్జీలు అంటారు, నువ్వు పోలీసు ఐఏఎస్ ఆఫీసర్ని పట్టుకరా అని అంటారు. మరి రాజకీయ నాయకులను ఎందుకు చేయటం లేదు సార్? కోర్టుల దృష్టిలో అందరూ సమానమే. రాజకీయ నాయకులు ఏమి పోటుగాళ్ళు కాదు, వాళ్ళు కూడా ప్రజాసేవకులు. కోర్టులు కూడా ఆ విషయం మర్చిపోయారు. వాళ్ళు ప్రజాసేవకులు అని కాకుండా వాళ్ళు ప్రజాపాలకులు, రాజులు, చక్రవర్తులు అన్న భావన కోర్టులు కూడా వాళ్ళ పట్ల మీరు అంతులేని గౌరవం చూపుతున్నారు. వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించినా కూడా మీరు కోర్టులు వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవటం లేదు. కారణం కోర్టులకే తెలియాలి, జడ్జీల గారికే తెలియాలి. అధికారుల విషయంలో మీరు చాలా పట్టుదలగా గట్టిగా మాట్లాడుతున్నారు, సంతోషం, చాలా సంతోషం. మరి అదే మీరు రాజకీయ నాయకుల విషయాలు కూడా మాట్లాడాలి. మీరు కోర్టులంటే అన్నిటికీ అతీతం. మీరు వ్యక్తులు కాదు, ఇక్కడ మీకు సబ్జెక్టు కేసు. మరి ఆ కేసు ఉన్నప్పుడు ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం ఎట్లాగా అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ
మనం ప్రధానంగా ఈ గుజరాత్ ఆనంద్ కేసు 30 సంవత్సరాల తర్వాత వాళ్ళు నిర్దోషులుగా మీరు ప్రకటించినా దాని వల్ల ఎవరికి లాభం లేదు. అది కేవలము మీరు కేసు డిస్పోజ్ చేసుకున్నామని ఒక సంతృప్తి తప్ప మనకు ఎవరైతే అందులో బాధితులు ఉన్నారో వాళ్ళకి మీరు ఎలాంటి న్యాయం చేయలేరు అనేది కోర్టులు గమనించాలి. సో అప్పుడు కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులో ఒక నిర్ణీత కాలంలో జడ్జిమెంట్ రాకపోతే అలాంటప్పుడు కోర్టుల అవసరం ఏంటి, కోర్టులకు పోవడంలో ఉపయోగం ఏంటి, ప్రజలు కోర్టుల గురించి ఏమనుకుంటారనేది మనకు న్యాయస్థానాలు దయచేసి గమనించాలనేది మనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఇలాంటి విషయాలలో మనకు ఒక నిర్దిష్టమైన ఒక కాల వ్యవధితో కేసులు డిస్పోజ్ అవ్వడానికి చేయాలి. ఎందుకంటే ఈ మధ్య గవర్నమెంట్లు ఎలాంటి ఖాళీ లేకుండా జడ్జి పోస్టులు నింపుతూనే ఉన్నారు. మరి అయినా కూడా కేసులు డిలే అవుతుంటే దానికి అర్థం ఏంటి? దయచేసి మీరు ఈ విషయాలలో కేసు ఏ పరిస్థితులలో 5 సంవత్సరాలు దాటకూడదు. 5 సంవత్సరాలు కూడా చాలా ఎక్కువే. 5 సంవత్సరాలు అనేది కట్ ఆఫ్ పెట్టుకున్నప్పుడే మీకు ప్రజలకు న్యాయం జరుగుద్దని చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం. థ్యాంక్ యూ.